హ్మ్. లైక్ మనం ఏం చేయాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్‌ని ఫార్మ్ చేయాలనమాట. ఓకే. దాంట్లో ఏముండాలి అంటే నాకు ఒక నంబర్ ఇస్తారనమాట. నంబర్ సపోజ్ దట్ నాకు ఒక నంబర్ ఇచ్చారు. ఎంతని తీసుకున్నా అంటే సపోజ్ దట్ 4 అని తీసుకున్నాను. ఓకే. అప్పుడు నాకేమవ్వాలి అని చెప్పాను టికెట్‌లో చాలా ఇంపార్టెంట్ టికెట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనల్ని అందరినీ కూడా అడుగుతున్న వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఏంటిదంటే నాకు ఒక నంబర్ అనేది ఇస్తారు. ఆ నంబర్ ఆధారంగా నేనేం చేయాలి అంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్‌ని ఫార్మ్ చేయాలన్నమాట. దానిలో ఏముండాలి అంటే మనందరికీ తెలుసు రైట్ యాంగులర్ ట్రయాంగిల్ అంటే. ఎలా ఇలా ఉంటే దాన్ని రైట్ యాంగులర్ ట్రయాంగిల్ అంటారని మీ అందరికీ తెలుసు కదా! ఓకే. అయితే ఇలా చేయమన్న వాడు. దాంట్లో ఏం యూజ్ చేయమన్నాడంటే అండర్ స్కోర్ అనే దాన్ని పైప్ అంటారన్నమాట. పైప్ అనే దాన్ని ఫార్వర్డ్ స్లాష్ అంటారన్నమాట. ఈ ఫార్వర్డ్ స్లాష్ అనే వాటిని అప్లై చేసేసి మనకి ఏం కావాలంటే మనం ఎప్పుడు కూడా దేంతో చేస్తున్నాము స్టార్ ప్యాటర్న్ చేస్తున్నాం. అంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తున్నాము యూజింగ్ ఎన్ రోస్. దాంట్లో ఎన్ని రోస్ ఉండాలంటే నువ్వు నెంబర్ ఎంతైతే తీసుకున్నావో అన్ని రోస్ ఉండాలి. దానిలో మనం ఏం చేస్తామంటే స్టార్స్ యూజ్ చేయడం అయితే మనకు వచ్చు. బట్ ఈ రోజు సెషన్లో మనకు వాడు ఏం చెప్పాడంటే స్టార్స్ కోసం దాంట్లో ఏం చేయమనంటే అండర్ స్కోర్ అనే వాటిని పైప్ అనే వాటిని అండ్ అలానే ఫార్వర్డ్ ఫ్లాషెస్ అనే వాటిని అప్లై చేసేసి నాకేం చేయమనంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్ని ఫామ్ చేయమన్నాడు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ టికెట్ అనమాట. నవ్వే డేస్లో అడుగుతున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టికెట్ అనమాట. ఓకే సార్. అయితే నాకు ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాట్ ఇచ్చాడు. సో నాకు అది అర్థం కాలేదనమాట. అందుకోసం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అది ఎందుకు చూద్దాం. సపోజ్ దట్ నాకు ఒక నంబర్ ఇచ్చారన్నమాట. ఎంతని ఇచ్చారంటే 5 అని ఇచ్చారు. సపోజ్ దట్ నాకు ఒక నంబర్ ఇచ్చారు. ఎంతని ఇచ్చారంటే 5 అని ఇచ్చారు. ఓకేనా. దాన్ని ఆ నంబర్ని బేస్ చేసుకొని నేనేం చేయాలంటే దాంట్లో మనం ఏం చేయాలి ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్ని ఫామ్ చేయాలి. దాంట్లో ఏముండాలి అండర్ స్కోర్ పైపు అండ్ ఫార్వర్డ్ స్లాషెస్ అని ఉండాలి. అయితే మనకి నెంబర్ కనుక 5 ఇచ్చారనుకో అప్పుడు మనం ఎన్ని ఇమేజెస్ని ఫామ్ చేయాలంటే 6 రోస్తో మనం ఏం చేయాలంటే ఒక ఇమేజ్ అనేది ఫామ్ చేయాలన్నమాట. ఓకే దెన్ అలా ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ రో ఏదైతే ఉందో దాంట్లో అన్నీ కూడా ఏముండాలి మనకి 6 అండర్ స్కోర్సే ఉండాలన్నమాట. ఓకే డన్. నెక్స్ట్ 5 రోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనకి ఏముండాలంటే పైపు అండ్ ఫార్వర్డ్ స్లాషెస్ మాత్రమే ఉండాలన్నమాట. ఇలా ఉండేటట్టు నాకేం కావాలంటే ఫిగర్ ఫామ్ చేయాలి. అప్పుడు నాకు ఎలా వస్తుందంటే లైక్ మీరు చూసిన స్క్రీన్ మీద చూసిన ప్యాటర్న్ అనేది నాకు వస్తుందన్నమాట. ఇలా ఉండేటట్టు నాకు ఫిగర్ ఫామ్ చేయమన్నాడు. అయితే దాంట్లో కొన్ని ఇండికేషన్స్ చెప్పాడనమాట. మనం ఎప్పుడైనా సరే ఒక ఎంప్టీ బాక్స్ని ఇండికేట్ చేసేసేటప్పుడు దాన్ని మనం ఎలా ఇండికేట్ చేయాలంటే ఆ స్పేస్ని డబుల్ కోట్స్ తీసుకుని దాంట్లో ఒక స్పేస్ బార్ని మాత్రమే ఇస్తే దాన్ని స్పేస్గా తీసుకోవాలి. అండర్లైన్ అనేది ఇచ్చేటప్పుడు ఎలా అంటే స్క్రీన్ మీద చూపించినట్లు పైప్ అనే దాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే డబల్ కోట్స్లోనే తీసుకోవాలన్నమాట. ఫార్వర్డ్ స్లాష్ అనే దాన్ని కూడా ఎలా ఇండికేట్ చేయాలంటే ఇలా రిప్రజెంట్ చేయాలి. అంటే సపోజ్ దట్ నాకేమనిచ్చారు ఒక నంబర్ అనేది ఇస్తారు. ఆ నంబర్ని బేస్ చేసుకొని నాకేం కావాలి అంటే ఏం కావాలి ఇన్వర్టెడ్ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనే దాన్ని ఫామ్ చేయాలి. బట్ రివర్స్ ట్రయాంగులర్ అంటే నాకేం కావాలంటే ఒక ట్రయాంగులర్ ఏదైతే ఉందో దానికి రివర్స్ రూపంలో ఉండేటట్లు మరొక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని ఫామ్ కావాలన్నమాట. అలా చేయాలి అంటే నాకు దాంట్లో ఏమేమి ఉండాలి అండర్ స్కోరు పైపు అండ్ ఫార్వర్డ్ స్లాషెస్ అనే వాటిని అప్లై చేసి మాత్రమే నేనేం చేయాలి అంటే ఈ టికెట్ని కంప్లీట్ చేయాలంట. ఈ టికెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే దెన్ ఈ టికెట్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నాకు ఏమి ఇచ్చాడు మనకు ఒక నెంబర్ ఇస్తారన్నాడు కదా. ఆ నెంబర్ ఎంత అనుకున్నాం అంటే 5 అని తీసుకున్నాం. ఎప్పుడైనా సరే మనం తీసుకునే నెంబర్ని ఇన్పుట్ ఆధారంగా తీసుకుందాం అనుకున్నాం. అందుకని ఇన్పుట్లో 5 అని ఇచ్చాను. ఈ 5 అని తీసుకున్న వాల్యూని ప్రోగ్రామ్లో రాయాలంటే అప్పుడు మనం ఎలా చేస్తాం మనం తీసుకున్న నెంబరు 5 అంటే 5 రోస్ ఉండేటట్లు నేను ఏం చేయాలంటే నా ఫిగర్ ఫామ్ చేయాలి కదా. అలా ఫామ్ చేయాలంటే ఈ 5 అని ఫస్ట్ లైన్లో నేను ఇన్పుట్లో 5 అని తీసుకున్నాను. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ప్రోగ్రామ్లో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అంటే నాకు ఒక నెంబర్ ఇస్తారనుకున్నాను కదా. ఆ నెంబర్ ఎంత ఇచ్చారంటే 5 అని ఇచ్చారనుకున్నాం. ఆ 5ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకొని
ఆ వేరియబుల్‌లో మనం ఏం చేద్దామంటే ఇంటీజర్ 5 అనే దాన్ని స్టోర్ చేసేసుకుందాం. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేద్దాము, ఏం చేయాలి? ఏం చేయాలి? ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ స్టెప్ బై స్టెప్ చూస్తుంటే మీకే అర్థమైపోయిద్దనమాట. ఏం చేయాలనేది. ఎప్పుడైతే మీరు ఎక్స్‌ప్లనేషన్ చూడగలరో ఆటోమేటిక్‌గా మీకే వచ్చేస్తాయనమాట. దాంట్లో సెకండ్ లైన్ ఏం చెప్పాడు నాన్న? హర్ష, సెకండ్ లైన్ ఏం చెప్పాడంటే ప్రింట్ అండర్ స్కోర్ పైపు ఫార్వర్డ్ స్లాష్. అంటే మనం ఏం చేయాలంటే 6 రోస్‌తో మనం ఏం చేయాలంటే వీటన్నిటిని కూడా బిల్డ్ చేయాలి. ఓకే. అర్థమైపోయింది. దాంట్లో నాకు ఫస్ట్ క్లూ చెప్పాడు. ఫస్ట్ లైన్‌లో మనకి ఎన్ని అండర్ స్కోర్స్ తీసుకోవాలంటే 6 అండర్ స్కోర్స్ తీసుకోవాలంట. అంటే అప్పుడు నేను డైరెక్ట్‌గా రాసేద్దాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి డబుల్ కోట్స్‌లో నేను చేశానంటే అండర్ స్కోర్ అంటే ఏమంటారు? ఇలా తీసుకున్నాను. అండర్ స్కోర్ అని తీసుకున్నాను. ఇంటూ ఎన్ని తీసుకోవాలి నేను? 6 తీసుకోవాలి కాబట్టి అందులో 6 అని ఇచ్చి ఓకే డన్. అప్పుడు నాకేమైంది అంటే 6 అని తీసుకోవాలి కదా, నేను 6ని ఎలా రాసుకోవచ్చు? ఎన్ అంటే 5 కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఎన్ ప్లస్ 1 అని తీసుకున్నాను. ఓకే డన్. అప్పుడు నాకు అర్థమైపోయింది. అంటే మనం అండర్ స్కోర్ 6 తీసుకోవాలి కాబట్టి మనం ఇన్పుట్‌లో 5 అనే నెంబర్ తీసుకున్నాం కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఎలా రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చు అని మీ అందరికి అర్థమైందా? ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని పెట్టి ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము, ఎక్కడి నుండి తీసుకున్నాం మనము, ఎక్కడి నుండి తీసుకున్నాము, 1 నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి మనం తీసుకునే కోర్స్ని n+1 అంటే n+1 అనే దీంట్లో కనుక చూసాను అండర్ స్కోర్సే రావాలి కదా, అందుకోసం నేను ఏం చేశానంటే అన్నిటికి కూడా నేను ఏం చేశానంటే అండర్ స్కోర్స్ ఇచ్చేసాను అనమాట. ఓకే డన్. తర్వాత నాకేంది సెకండ్ క్లూ ఏమి ఇచ్చాడు చూడు, నెక్స్ట్ 5 మనం తీసుకున్న నెంబర్ ఎంత, ఇన్పుట్ నెంబరు కావాలని చూసుకొని ఇన్పుట్ నెంబర్ మనం ఎంత తీసుకున్నాం, 5 అని తీసుకున్నాం. అంటే మనకి 5 రోస్‌లో ఏం కావాలి, సెకండ్ నుండి 6th వరకు ఉన్న ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వాలి. ఆ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి అంటే ఎలా ఫామ్ అవుతుంది ఏంది అనేది చూద్దాం. ఓకే డన్. నాకు అందుకోసం నేను ఏం చేశానంటే n=5 అని తీసుకున్నాను. అప్పుడు నాకు ఫస్ట్ రో అనేది ఫామ్ చేసేసాను కదా, ఫస్ట్ రో అనేది కంప్లీటెడ్ అయిపోయింది. 1 2 3 4 5 6 ఈ రో అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నాకేం కావాలి ఇక్కడ, అంటే పైప్ అనేది ఉండాలి. 1 2 3 4 5 ఎన్ని ఉండాలి చూద్దాము, 5 ఉండాలి. అయిపోయింది. తర్వాత నాకేం ఉండాలి, బ్యాక్వర్డ్ స్లాషెస్ ఉండాలి. 1 2 3 4 5 ఇట్లా నాకేం కావాలంటే ఇట్లా రావాలి అని చెప్పాడు అనమాట. ఇక్కడ ఉన్న ఫిగర్ని కనుక మీరు గమనించారనుకో, దీంట్లో ఒక ప్యాటర్న్ అనేది జరుగుతుంది. ఫస్ట్ రో ఒక్కటే డిఫరెంట్గా ఉంది, రిమైనింగ్ అన్నీ కూడా చూడు. ఇక్కడ ఏ రోని చూసినా చూడు, దాంట్లో ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఉన్నాయి. ఈ రోని తీసుకున్నాను, ఈ రోలో ఎన్ని ఉన్నాయి చూడు ప్యాటర్న్. ఈ రోలో ఏముంది, ఫస్ట్ ఏముంది, ఇక్కడ నాకు ఒక పైప్ ఉంది, తర్వాత స్పేసెస్ ఉన్నాయి, తర్వాత ఏముంది ఫార్వర్డ్ స్లాష్ ఉంది. ఇక్కడ కూడా తీసుకున్నాను, ఫస్ట్ ఏముంది పైప్ ఉంది, తర్వాత స్పేస్ ఉందో లేదో తర్వాత మనకు అనవసరం. ఇక్కడ కూడా ఒక ఫార్వర్డ్ స్లాష్ ఉంది. ఇక్కడ చూసుకున్నాను, ఇక్కడ కూడా చూస్తే ఏముంది చూడు, ఒక పైప్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది, తర్వాత ఏముంది ఒక ఫార్వర్డ్ స్లాష్ అనేది ఉంది. అంటే నేను ఇక్కడ తీసుకున్న ఏ ఫిగర్ని చూసినా కానీ దాంట్లో నాకు ఏముంది అంటే, దాంట్లో నాకు ఏముందంటే ఒక ప్యాటర్న్ మొత్తం కూడా ఎలా ఉంది, ప్యాటర్న్ మొత్తం కూడా నాకు ఎలా ఉందో చూసి కావాలంటే ఇక్కడికి వెళ్ళి ఫిగర్లో నీకే కనపడుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని కనుక నువ్వు గమనించావు అనుకో, ఇక్కడ ఉన్న ఫిగర్లో ఏముందో చూడండి. ఫస్ట్ ప్యాటర్న్ ఏముంది, ఒక పైప్ ఉంది, తర్వాత కొంత స్పేస్ ఉంది, తర్వాత నాకేముంది ఒక ఫార్వర్డ్ స్లాష్ ఉంది. థర్డ్ రో చూసుకున్నా కానీ పైప్ ఉంది, స్పేస్ ఉంది, ఫార్వర్డ్ స్లాష్. ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో అన్ని రోస్ ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. ఓకే డన్. అప్పుడు నాకు అర్థమైపోయింది. ఓకే యా, నాకు అప్పుడు నాకు అప్పుడు అర్థమైపోయింది అనమాట. ఏం అర్థమైపోయింది, ఇక్కడ ఉన్న ఫిగర్ని కనుక నేను ఫామ్ చేయాలి అంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, మనం టేబుల్ అనేది ఫామ్ చేసుకోవాలంట. ఆ టేబుల్లో ఎన్ని రోస్ తీసుకోవాలి ఏంది అనేది మనకు కనుక అర్థమైందనుకో, ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఫామ్ చేయొచ్చు. అందుకని దాంట్లో కాలమ్స్ తీసుకున్నాను. ఐ అని, రెండో కాలం ఏంటిది పైప్, పైప్ అనేది, తర్వాత ఏమున్నాయి స్పేస్ అనేది ఉంది, ఆ తర్వాత ఏముంది, ఆ తర్వాత ఏముంది స్పేసు,
ఆ తర్వాత కాలం ఏంటిది అనేది చూసుకున్నాను. ఆ తర్వాత కాలం ఏంటి అనేది ఫార్వర్డ్ స్లాష్. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్లో వాల్యూస్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఓకే. మీరే చూడండి ఇక్కడ సెకండ్ రో చూడండి. సెకండ్ రోలో పైపులు ఎన్ని ఉండాలి? ఐ అనే వాల్యూ 2 అనేది స్టోరేజ్ అయినప్పుడు సెకండ్ రో ఫామ్ అవుతుంది. అంతే కదా! సెకండ్ రోలో ఏముంటుంది? ఒక పైప్ ఉంటుంది. అలానే ఎన్ని స్పేసెస్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4 స్పేసెస్. అంటే సెకండ్ రో అనేది ఫామ్ అవ్వాలి అంటే ఐ అనే వేరియబుల్లో వాల్యూ 2 అనేది స్టోరేజ్ అయినప్పుడు నాకు ఎన్ని పైపులు ఉండాలంటే 1 పైప్ ఉండాలి. ఎన్ని స్పేసెస్ ఉండాలంటే 4 స్పేసెస్ ఉండాలి. ఓకే. తర్వాత ఎన్ని స్లాషెస్ ఉండాలంటే ఒక ఫార్వర్డ్ స్లాష్ అనేది ఉండాలి. ఐ ఐ అనే వేరియబుల్లో 3 అనే వాల్యూ స్టోరేజ్ అయినప్పుడు ఆ రో ఫామ్ అవ్వాలంటే ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఆ రోలో ఏముండాలి? ఒక పైపు ఎన్ని స్పేసెస్ 1, 2, 3 3 స్పేసెస్ అనేవి ఉండాలి. 1 పైపు 3 స్పేసెస్ ఒక ఫార్వర్డ్ స్లాష్ ఉండాలి. ఓకే. అలానే తర్వాత నేను ఏం చేస్తానంటే ఐ ఈక్వల్ టు 4 అనే స్టోరేజ్ అయినప్పుడు ఒక పైపు ఒక ఫార్వర్డ్ స్లాష్ ఎన్ని స్పేసెస్ ఉండాలంటే 2 స్పేసెస్ ఉండాలి. అలానే ఐ ఈక్వల్ టు 5 అనే వాల్యూ స్టోరేజ్ అయినప్పుడు ఒక పైపు 1 స్పేసు 1 ఫార్వర్డ్ స్లాష్. ఐ ఈక్వల్ టు 6 అని తీసుకున్నప్పుడు 1 పైపు 0 స్పేసెస్ 1 స్లాష్ అనేది ఉండాలన్నమాట. ఇలా మనకి ఏం కావాలంటే ఆ ఫిగర్లో ఉన్న ప్యాటర్న్ మొత్తం కూడా నాకు ఎలా ఉండాలి? ఈ టైప్లో అరేంజ్ అవ్వాలన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే దీంట్లో నుండి ఒక పైప్ అనేది ఫామ్ అవ్వాలనుకో దీంట్లో ఉన్న వాల్యూస్ అనేది చూసేద్దాం. దీంట్లో ఉన్న వాల్యూస్ కనుక చూసారనుకో మీకే అర్థమవుతుంది అనమాట. ఏంటిది 1 పైప్ అనేది అన్నిట్లో చూడు ఇక్కడ పైప్ అనేది చూడు 1 1 1 1 1 ఒక స్టార్ని నేను ఫామ్ చేయాలనుకో అప్పుడు నేను ఎలా ఫామ్ చేస్తాను? ఒక స్టార్ని కనుక నేను ఫామ్ చేయాలనుకో అప్పుడు ఎలా చేస్తాను? డబల్ కోట్స్ తీసుకొని దాంట్లో స్టార్ అని కనుక పెట్టానుకో అప్పుడు నాకు అప్పుడు ఏమైద్ది ఒక స్టార్ అనేది ఫామ్ అయిద్దా? అలానే ఒక పైప్ ఫామ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే ఒక డబుల్ కోట్స్ తీసుకొని దాంట్లో పైప్ అనేది ఇచ్చేసేసి డబుల్ కోట్స్ని కనుక క్లోజ్ చేశానుకో అప్పుడు నాకేమైందంటే పైప్ అనేది ఫామ్ అయింది. అంటే ఈ పైప్ ఫామ్ చేయాలంటే నాకు సింటాక్ అర్థమైంది. డబుల్ కోట్స్ తీసుకొని దాంట్లో ఒక పైప్ పెట్టేసేసి ఇలా కనుక ఇచ్చేసానుకో ఏమైందంటే పైప్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే డన్. అలానే నేను ఏం చేశానంటే ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ అనేది కూడా ఫామ్ కావాలి. అన్నిట్లో ఎంత ఉందో చూడు 1 1 1 1 1 ఒక ఫార్వర్డ్ స్లాష్ ఫామ్ అవ్వాలి. ఫార్వర్డ్ స్లాష్ ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి? డబుల్ కోట్స్ తీసుకొని దాంట్లో ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి డబుల్ కోట్స్ కనుక క్లోజ్ చేశానుకో అప్పుడు నాకు ఏమైందంటే ఫార్వర్డ్ స్లాష్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే డన్. ఇది కూడా అర్థమైపోయింది. తర్వాత స్పేసెస్ అనేది ఎలా ఫామ్ అవ్వాలో చూద్దాం. స్పేసెస్ అనేవి ఎలా ఉన్నాయో వాల్యూస్ చూద్దాం. టేబుల్ ఎలా ఉన్నాయి? టాప్ నుండి బాటమ్కి వచ్చేటప్పుడు ఎన్ని అవుతున్నాయంటే డిక్రీజ్ అవుతున్నాయి. ఓకే. ఒక టేబుల్ని మనం చెక్ చేసేసేటప్పుడు ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా డిక్రీజ్ అవుతా ఉన్నాయనుకో అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి అప్పుడు? అలీబాబా టెక్నిక్ వాడాలి. వేటితో మనం చెక్ చేయాలి? ఐ అనే వేరియబుల్తో ఇంకా అలానే మనం వేటితో చెక్ చేయాలి? స్పేసెస్ అనే వాటిని ఏదైతే రోలో వాల్యూస్ని చెక్ చేస్తున్నామో దాన్ని అలానే మనం ఇంకొకటి ఏం తీసుకోవాలి? ఎన్ అంటే మనం తీసుకున్న నెంబర్ ఎంత అయితే ఉందో ఆ నెంబర్తో చెక్ చేసుకోవాలి. ఐ అంటే ఎంత? అవన్నీ రాసేసుకుందాం ఇప్పుడు. ఐ అంటే ఎంత ఇవన్నీ రాసేసుకుందాం. ఐ అంటే ఎంత? 2 3 4 5 6 అలానే వాల్యూస్ నోట్ చేసుకున్నాను. 4 3 2 1 0 అలానే ఎన్ అంటే ఎంత? 5 ఆల్వేస్ 5 కదా మనం తీసుకుంది 5 5 5 5 ఇక్కడ ఉన్న వాల్యూస్ని కనుక నువ్వు చెక్ చేసి వేసుకున్నావు అనుకో నీకు ఒక ప్యాటర్న్ అనేది అర్థమైంది అనమాట. ఏంటిది అనేది చూద్దాం. ఎన్ ఈక్వల్ టు మనం ఎంత తీసుకున్నాం చూడు. ఎన్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం? 5 అని తీసుకున్నాం. ఇక్కడ ఉన్న వాటన్నిటిని కూడా నువ్వు చెక్ చేస్తూ ఉంటే నీకు ఒక ప్యాటర్న్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. అది ఏందో చూద్దాం. ఏంటిదో చూడు. ఇక్కడ ఉన్న వాటన్నిటిని కూడా నువ్వు డీల్ చేస్తూ ఉంటే ఆ స్పేసెస్ అన్నిటిని కూడా నువ్వు చెక్ చేసి వేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు నీకు ఒక ప్యాటర్న్ అనేది ఫైండ్ అవుట్ అయింది అనమాట. ఏంటిది ఆ ప్యాటర్న్?
ఐని ఎన్ని రిలేషన్లో తీసుకున్నప్పుడు నీకు ఆ నెంబర్ రావాలన్నమాట. ఇప్పుడు ఎలా వస్తుంది? ఎలా చేయొచ్చు? ఎన్ మైనస్ ఐని తీసుకున్నాను. ఎన్ మైనస్ ఐ అంటే ఎంత? ఎన్ మైనస్ ఐ అంటే ఎంత? 5 మైనస్ 2 అంటే ఎంత? 3 అవుతుంది. అందుకని నాకు రావట్లేదు, అందుకని +1 అని తీసుకున్నాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఎన్ మైనస్ ఐ +1 అని తీసుకున్నాను. అప్పుడు ఎంత అయిందో చూద్దాము. 5 మైనస్ 2 +1 అప్పుడు ఎంత అయింది? 6లో 2 పోతే 4 వచ్చేసేసింది. తర్వాత అలానే ఇంకొక వాల్యూ చెక్ చేసేసుకో. 5 మైనస్ 3 5లో నుండి 3 తీసేస్తే ఎంత? 2 + 1 అంటే ఎంత? 3. అంటే ఈ ఫార్ములా కనుక మనం తీసేసుకుంటే ఏమైందంటే ప్రతి వాల్యూ కూడా సాటిస్ఫై అయిపోతుంది. అంటే నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే ఆ స్పేసెస్ని మనం ఏం చేయాలంటే n+1 మైనస్ ఐ అనే వాల్యూతో కనుక మనం మల్టిప్లై చేసామనుకో అప్పుడు నాకు ఏమవుతాయి అంటే స్పేసెస్ అనేవి ఫామ్ అవుతాయి అని నాకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. అప్పుడు వీటన్నిటిని తీసేసి నేను ఏం చేశాను అంటే ఫర్ లూప్లోకి వెళ్ళేసి రాసేస్తున్నాను. అందుకోసం నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటి పైప్లో ఎన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి స్పేసెస్ అనే ఒక వేరియబుల్ తీసేసుకున్నాను. ఆ స్పేసెస్ ఈక్వల్ టు స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలి? డబుల్ కోట్స్ తీసుకుని ఒక టేబుల్ స్పేస్ అనేది కనిపించేస్తే అయిపోయింది అనమాట. ఓకేనా? నేనేం చేయాలి? రో ఫామ్ చేయాలి. ఆ రో ఫామ్ చేయాలంటే ఆ రోలో ఏమేమి ఉండాలో చూద్దాము. ఒక రోలో ఏమేమి ఉండాలి? అన్నీ ఒక్కొక్క పైపులు ఉండాలి. ఒక్కొక్క పైప్ ఉండాలంటే ఏం చేసాను? డబుల్ కోట్స్ తీసుకొని ఏం చేశానంటే ఒక పైప్ సింబల్ పెట్టుకున్నాను, అయిపోయింది. తర్వాత నాకేముండాలి? అదే రోల్ నాకేముండాలి? స్పేసెస్ ఉండాలి. అందుకోసం స్పేసెస్ అనే ఒక వేరియబుల్ తీసేసుకొని ఇంటూ ఎంతతో మల్టిప్లై చేయాలి నాకు అర్థమైంది కదా. ఎంతతో మల్టిప్లై చేయాలి? n+1 మైనస్ ఐ అనే నెంబర్తో మల్టిప్లై చేయాలని నాకు అర్థమైంది, రాసేసేసాను. తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ప్లస్ అని తీసేసుకొని ఈసారి నేనేం చేయాలి? ఒక ఫార్వర్డ్ స్లాష్ ఫామ్ చేయాలి. ఆ ఫార్వర్డ్ స్లాష్ ఫామ్ చేయాలంటే ఇలానేనా? ఓకే. ఆ తర్వాత కిందకు వచ్చేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే రో అని నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. నేను ఏదైతే ప్యాటర్న్ తీసుకున్నానో అదే ప్యాటర్న్ అనేది యాజ్ యూజువల్గా ఫామ్ అవడం అనేది జరిగింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? మీరు ఇక్కడ కావాలంటే చెక్ చేసేసుకోవాలనుకో మీరు అప్పుడు ఏం చేయాలంటే రన్ చేయండి. ఎర్రర్స్ అనేవి కనపడతాయి. ఏంటంటే ఆ ఎర్రర్స్లో కనుక మీరు చూసారనుకో నాకు ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఫిగరు అక్కడ చూసిన ఫిగర్లో నాకు ఏమైందంటే చిన్న చేంజెస్ అనేవి మిస్టేక్స్ వచ్చినాయి అనమాట. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఒకసారి మీరే చూసేసుకోండి. ఆ మిస్టేక్స్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఆ మిస్టేక్స్ ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళి చెక్ చేసేసుకుందాం. ఏం చేశానంటే ఇక్కడికి స్పేస్ నేను ఏం చేశానంటే ఇంకొక స్పేస్ ఇచ్చి చూద్దాం. అప్పుడు ఏమైద్దో చూద్దాం. ఇంకా చాలా మిస్టేక్ అని నాకు అర్థమైపోయింది. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే స్పేస్ అనే దాన్ని తీసాను. ఒక సింగిల్ స్పేస్ ఇచ్చేసాను. తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే అండర్ స్కోర్స్ అనే దగ్గరికి వెళ్ళి ఇక్కడ స్పేస్ ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది? అప్పుడు కూడా నాకు ఏమైందంటే ఎర్రర్ అవడం అనేది జరిగిపోయింది. అలా నేను ఇక్కడికి వెళ్ళి దీన్ని కూడా కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసేసి చూసాను. డిఫరెన్సెస్లో చూస్తే ఇక్కడ నాకు స్పేసెస్ అనేవి కొంచెం ఏదో ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి వచ్చినాయి. ఆ ఎక్స్ట్రా స్పేసెస్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట. అలా సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తారు ఏంటి అనేది 1 బై 1 మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు నేను ఏం చేశాను? 1 నుండి చేస్తున్నాను కాబట్టి n+1 తీసుకున్నాను అనుకో. 5+1 అంటే 6. ఇది ప్రాపర్గానే ఉందనుకున్నాను. స్పేసెస్ అంటే దీంతోనే చేశాను. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక్కొక్క వాల్యూని చెక్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ నుండి ఇంకో స్పేస్ కిందకి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూసాను. అప్పుడు కూడా నాకు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అందుకోసం నేను ఏం చేశానంటే దీంట్లోకి వెళ్ళేసి n+1 తీసేసి నేను ఏం చేశానంటే n-i అని తీసేసుకున్నాను.
సింటాక్స్ ఎర్రర్ వచ్చిందా? అలా మనం ఏం చేయాలంటే మనం చూసుకున్న వాల్యూస్ని మనం ఏం చేయాలంటే వన్ బై వన్ మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క వాల్యూ తీసేసుకుంటా వెళ్తూ ఉన్నప్పుడు మన కేసెస్ అనేది ఎలా సక్సెస్ అవుతుంది అనేది మనం చూసుకొని చేస్తూ ఉండాలన్నమాట. అలా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని స్మాల్ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఆ టెస్ట్ కేసెస్ అంటే మనం చేస్తున్నంత కూడా ప్రాక్టీస్ సెషన్ కాబట్టి ఈ ప్రాక్టీస్ సెషన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే జర లైట్ కొన్ని ఏం చేస్తారంటే కొన్ని బగ్స్ అనేవి వాళ్ళే తెలియకుండా వాళ్ళు ఏమవుతుందంటే అటెండింగ్ కోడ్లో ఏవైతే చిన్న చేంజెస్ ఉంటే ఆ చిన్న కరెక్షన్స్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే టెస్ట్ కేసెస్ అన్నిటిని కూడా పాస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని పైపు అండర్ స్కోరు ఫార్వర్డ్ స్లాష్తో కనుక మనం ఫామ్ చేయాలంటే మన టికెట్ అనేది ఎలా చేస్తారంటే ఇలా కోడ్ని రాయడం ద్వారా మాత్రమే ఏం చేస్తారంటే డీల్ చేయగలరు అనేది నాకు అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? మీకు కూడా? ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో మనం ఏదైతే మిస్ అయ్యామో ఆ సెషన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. సతీష్, డూ హ్యావ్ ఎనీ డౌట్? ఓకే. హర్ష, ఈజ్ ఇట్ ఆడబుల్? ఓకే. మనం లాస్ట్ సెషన్లో ఏమైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా ఒకసారి ఏంటంటే టపుల్ అనే కాన్సెప్ట్లో ఉన్న లాస్ట్ కాంటెంట్ అనేది చూద్దాం అనమాట. టపుల్ అంటే మనం దాంట్లో ఏం చెప్పాను, టపుల్ అంటే ఏంటిది ఏమని చెప్పాను, ఏవైనా రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో మనం ఏం చేస్తామంటే ఐటమ్స్ అనేదాన్ని ఏం చేస్తామంటే స్టోర్ చేయడం అనేది చేస్తారు. దీన్ని ఏమంటారంటే టపుల్ అని అంటారు అనేసి మనం చెప్పుకున్నాం. ఓకే. దాంట్లో మనం ఏం చేస్తామంటే బోల్డ్ వెరైటీస్ గురించి టపుల్స్గా మనం ఎందుకు స్టోర్ చేస్తామంటే ఏదైనా ఒక వాల్యూని ఫిక్స్డ్గా స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే టపుల్ అనే దాన్ని యూజ్ చేస్తామనేసి మనం నేర్చుకున్నాం. అలానే ఆ టపుల్ని క్రియేట్ చేయడం ఎలా, ఒక టపుల్లో మరొక టపుల్ని క్రియేట్ చేయడం ఎలా, ఒక టపుల్ నుండి ఒక వాల్యూని యాక్సెస్ చేయడం ఎలా, ఒక టపుల్లో మనం ఏం చేస్తామంటే సర్టెన్ పార్ట్ ఆఫ్ ద వాల్యూని ఎలా యాక్సెస్ చేస్తారు, ఒక టపుల్ని రిపీట్ చేయడం ఎలా, ఒక టపుల్ని ఇంకొక టపుల్తో కాన్కాటినేట్ ఎలా చేస్తారు అనే బోల్డ్ అనే రకాల కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు సెషన్లో ఏం చెప్పాలంటే ఫైనల్గా ఇంకొక కాన్సెప్ట్ ఉందన్నమాట. అదేంటిదంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని టపుల్లో ఎలా అప్లై చేస్తారనే దానికి చూద్దాం. ఎక్స్టెండెడ్ స్లైసింగ్. ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఏంది? ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఏంది? నా దగ్గర ఒక స్ట్రింగ్ తీసుకుంటాను ఎగ్జాంపుల్, ఆ స్ట్రింగ్ ఆధారంగా దీన్ని అనేది కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే. నా దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమనుంది? నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఏమనుంది? ఈ హైఫన్ వై హైఫన్ టీ హైఫన్ హెచ్ హైఫన్ ఓ హైఫన్ ఎన్ అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఓకేనా? నా దగ్గర పైథాన్ అంటే ప్రతి లెటర్స్కి పీ నుండి ఎన్ లోపు ప్రతి లెటర్ పక్కన నాకేముందంటే అండర్ స్కోర్ అని ఒక గీత ఉందన్నమాట. ఈ అండర్ స్కోర్ అనే దాన్ని ఇట్లా నాకేముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఈ స్ట్రింగ్లో నాకేం కావాలనుకున్నా అంటే పైథాన్ అనే క్యారెక్టర్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. గీతలు వద్దు, నాకు గీతలు లేకుండా పైథాన్ అని ఏదైతే ఉందో టెక్స్ట్, ఆ టెక్స్ట్ని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటాను. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ నుండి నాకేం కావాలనుకున్నా అంటే సర్టెన్ భాగం మాత్రమే కావాలి. అవి నాకు ఎలా కావాలంటే ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఒకేసారి కాకుండా నాకు ఎక్కడో కావాల్సిన టెక్స్ట్ని మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. ఇలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు అనమాట. దానిని ఏమంటారంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్.
మన దగ్గర ఒక సీక్రెట్ మెసేజ్ అనేది ఒకటి ఉందన్నమాట. దీన్ని ఏమంటారు? సీక్రెట్ మెసేజ్ అంటారు. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. దాంట్లో కొన్ని సీక్రెట్ ఆఫ్ కంటెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ సీక్రెట్ కంటెంట్స్లో నుండి కొంత నాకు కావాల్సిన భాగాన్ని మాత్రమే తెచ్చుకోవాలి అనుకుంటే దానికోసం మనం ఏం చేస్తారంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయొచ్చు అనమాట. అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో ఉండి ఏవో నేను సెలెక్టెడ్గా తీసుకున్న కొన్ని క్యారెక్టర్స్ని మాత్రం ఏం చేయాలనుకున్నానంటే అప్టైన్ చేసుకోవాలనుకున్నాం. అలా అప్టైన్ చేసేసుకోవాలంటే మనం ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు అనమాట. దానిని ఏమంటారంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అని పిలుస్తారు. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయాలంటే దాని సింటాక్ ఏంటిది? ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయాలంటే దానికి రూల్ ఏంటిది అంటే వేరియబుల్ నేమ్ అనేది చెప్పాలన్నమాట. ఓకే దెన్ ఆ తర్వాత మనం ఏం చేయాలి? స్క్వేర్ బ్రేసెస్ తీసుకోవాలి. దాంట్లో మనం ఏం చేయాలి? స్టార్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ స్టార్ట్ ఇండెక్స్ తీసేసుకొని తర్వాత కాలన్ అనేది పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి? ఎండ్ ఇండెక్స్ అనేది చెప్పేసేసి తర్వాత కాలన్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి? స్టెప్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే దెన్ దీంట్లో 1 బై 1 మనం ఎప్పుడైనా సరే స్లైసింగ్ చేసేసేటప్పుడు ఎండ్ ఇండెక్స్ మనం ఏదైతే తీసుకుంటామో ఇది కూడా ఏమవుతుంది? నాట్ ఇంక్లూడెడ్ అని చెప్తుంది అనమాట. నాట్ ఇంక్లూడెడ్ నాట్ ఇంక్లూడెడ్ అనేసి ఇది మీ అందరికి తెలుసు. ఓకే డన్. ఇంక ఈ స్టెప్ అంటే ఏంటిది అంటే మనం తీసుకోవాల్సిన మనం తీసుకోవాల్సిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ వరుసగా తీసుకోవాలా, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆపేసి తర్వాత క్యారెక్టర్లోకి వెళ్ళాలా, లేకపోతే ఆ తర్వాత క్యారెక్టర్ నుండి ఆ తర్వాత క్యారెక్టర్లోకి వెళ్ళాలా అనే దాన్ని ఎన్నెన్ని క్యారెక్టర్స్ ఫస్ట్ క్యారెక్టర్ నుండి తర్వాత మనం తీసుకునే ప్రతి క్యారెక్టర్కి ఎన్ని క్యారెక్టర్స్ని స్కిప్ అయిన తర్వాత క్యారెక్టర్ని మనం తెచ్చుకోవాలి అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే స్టెప్ అనే కౌంట్ ద్వారా మనం ఏం చేస్తామంటే చెప్పడం అనేది చేయొచ్చు అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లోకి వెళ్ళి నేను వాల్యూ ఇచ్చుకున్నాను అనమాట. ఏమని ఇచ్చానంటే 0 to ఏమని ఇచ్చానంటే 8 కాలన్ నేనేం చేశానంటే 2 అని ఇచ్చాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అంటే నాకు ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ 0 అని ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే 0 క్యారెక్టర్ ఉన్న లెటర్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు నాకేమైంది? పి అనే కాన్ని స్టార్ట్ అయింది. అంటే పి అనేది వచ్చేసేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 8 అంటే ఎక్కడి నుండో చూద్దాం. నంబరింగ్ ఇచ్చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నంబరింగ్ కనుక ఇచ్చేయాలంటే అప్పుడు నేను నంబరింగ్ ఇచ్చేస్తాను. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా నంబరింగ్ తీసుకున్నాను. దాంట్లో నేను ఎంత తీసుకున్నాను? 8 అని తీసుకున్నాను. అప్పుడు స్టెప్ పక్కన ఎంత తీసుకున్నాను? 2 తీసుకున్నాను. అప్పుడు నాకేం జరిగిద్దంటే చూద్దాం. ఇది 0 అయిపోయింది కదా! 0 అనగానే స్టార్ట్ ఇండెక్స్ వచ్చేసింది. అక్కడ నుండి 2 స్టెప్ అంటే ఏదో తీసుకోవాలి. ఇదెంత? 1 ఇదెంత? 2 అంటే సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ అనేది వచ్చేస్తది. అప్పుడు నాకేమొస్తది? y అనేది కూడా వచ్చేస్తది. తర్వాత నాకేం కావాలి? మళ్ళీ స్టెప్ 2 అన్నాను. ఇది 0 అయిపోయిద్దనమాట. ఇక్కడ నుండి మళ్ళీ కౌంట్ అనమాట. ఈ క్యారెక్టర్ వచ్చింది కాబట్టి 0 అయిపోయిద్ది. ఇక్కడ నుండి కౌంట్. 1, 2 అంటే 2 స్టెప్ అంటే ఏంది? ఇదే కదా! అందుకని నాకు 2 అనంగానే ఏమొచ్చింది? టీ అనేది కూడా వచ్చేసేసింది. మళ్ళీ సెకండ్ స్టెప్ అది ఇక్కడ నుండి మళ్ళీ కౌంట్ 1, 2 అప్పుడు నాకేమైంది? 2 అనంగానే హెచ్ అనేది కూడా వచ్చేస్తుంది. హెచ్ కూడా వచ్చేసేసింది. తర్వాత నాకెంత? ఇండెక్స్ 8 అని చెప్పాను. 8 అంటే నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి అప్పుడు నాకేమైంది? 7 అనే క్యారెక్టర్లోపు నేను స్టెప్ 2 అనేది ఏదైతే చెప్పానో ఆ క్యారెక్టర్స్ అన్నీ ఫాలో అయిపోయి నాకేమొస్తుందంటే అవుట్పుట్ రావడం అనేది జరిగిపోయింది అనమాట. పైత్ అనే క్యారెక్టర్స్ అనేది నాకేమైందంటే రావడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది చేస్తామనేసి మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం అన్నమాట. అలానే ఇప్పుడు మన స్ట్రింగ్ మీద ఎలా అయితే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేసామో అలానే మోస్ట్ సిమిలర్ టు మనం ఏం చేయొచ్చు అంటే టపుల్స్ మీద కూడా చేయొచ్చు అనమాట. దాన్ని మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసి వచ్చేసేద్దాం. ఓకేనా? ఓకేనా? అలా నేనేం చేస్తాను అంటే నా దగ్గర ఒక మెసేజ్ ఉందన్నమాట. ఎంఈ మెసేజ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమని ఉందంటే పి హైఫన్ పైథాన్ అనే పైథాన్ అనే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఓకేనా? ఓకే. దాంట్లోకి నేనేం చేస్తానంటే మనం ఏదైతే దీంట్లో నుండి కొంత భాగాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఏ భాగాన్ని తెచ్చుకోవాలనుకున్నాను కోసం ఏ భాగాన్ని తెచ్చుకోవాలనుకున్నాను హైఫన్లన్నీ పోయేసేసి దాంట్లో ఏదైతే ఉందో
PYTHON అనే క్యారెక్టర్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు. అలా చేయాలి అంటే ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్ చెప్పేసేసి తర్వాత కాలన్ పెట్టేసేసి ఎండ్ ఇండెక్స్ ఎంత అయితే ఉంటుందో చూద్దాము. ఎండ్ ఇండెక్స్ ఎంత 10 అన్నాం కదా, 11 అని తీసుకుందాం. 11 అని తీసేసుకొని కాలన్ పెట్టేసి నేను ప్రతి క్యారెక్టర్ 1 అని ఇచ్చి అనుకో స్టెప్పు, అప్పుడు నాకేమైద్దో చూద్దాం. 1 అని ఇచ్చి అనుకో, దానిలో మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్ మొత్తం కూడా నాకు వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఇది బోల్డ్ సార్లు చేశాను కదా, అందుకని నేను మళ్ళీ చూడట్లేదు. అందుకోసం నేను ఏం చేశానంటే దీంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే 1 ఇవ్వకుండా నేను ఏం చేశానంటే ఒక క్యారెక్టర్ తర్వాత ఇంకో క్యారెక్టర్ తర్వాత ఇంకోటి తెచ్చుకోవాలనుకుంటున్నాను. అందుకని 2 ఇచ్చాను. ఇచ్చేసి నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే పార్ట్ అని రాసేసాను అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్ళి ఏం చేశానంటే పార్ట్ అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకు చూడు ఏమైందో. నేను ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో అదే స్ట్రింగ్లోండి నాకేమైందంటే వరుసగా నేను ఏదైతే స్టెప్ 2 అని చెప్పానో మనం తీసుకున్న స్ట్రింగ్లోండి వరుసగా నాకేమైంది అంటే ఒక్కొక్క క్యారెక్టర్ తర్వాత ఒక క్యారెక్టర్ మిస్ అయిపోయి నాకు కావాల్సిన డేటా అంతా కూడా, సీక్రెట్ డేటా అంతా కూడా నాకు వచ్చేసేసింది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఎండ్ స్లైసింగ్ అని 10 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి. 10 అంటే ఏంటిదంటే ఎన్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో 10th ఇండెక్స్ అనమాట. అందుకని అది నాట్ ఇంక్లూడెడ్ కదా, అందుకోసం అది రాకుండా దాని బిఫోర్ ద డేటా వరకు మాత్రమే రావడం అనేది జరిగింది. అలా నేను ఇప్పుడు ఏం చేశాను, దాంట్లో ఉన్న డేటా అంతా రావాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఎక్స్టెండెడ్ ఎండ్ పాయింట్ అనేది ఏదైతే ఉందో ఎండ్ ఇండెక్స్ అనేది అది ఇవ్వకుండా నేనేం చేశానంటే కాలన్ పెట్టి స్టెప్ ఇచ్చేసాను. అప్పుడు నాకేమైందంటే నేను ఎక్కడి నుండి అయితే తీసుకున్నానో అక్కడ నుండి నాకేమైందంటే స్టెప్ అనేది కౌంట్ అవుతూ ఉంటుంది అనమాట. సపోజ్ దట్ నేను ఇక్కడ 0 తీసేసి నేను ఏం చేశానంటే ఇక్కడ నుండి 4 అని ఇచ్చాను. 4 అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే 4th ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ నుండి ఏమవుతుందంటే లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంతవరకు నాకేమైందంటే స్టెప్ రిపీట్ అవుతా వెళ్తా ఉంటుంది అనమాట. ఓకే. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ఎక్స్టెండెడ్ స్ట్రింగ్ స్లైసింగ్ అని పిలుస్తారు. అలానే ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ ఏదైతే చేశామో అలానే టపుల్లో కూడా ఇలానే చేస్తారా, వేరొక మెథడ్ ఏదైనా అప్లై చేస్తారనే దాని గురించి చూద్దాం. అందుకోసం నేను ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా ఇవన్నీ మనకు బాగా వచ్చు కాబట్టి అందుకోసం నేను ఏం చేశాను, డైరెక్ట్గా టపుల్ తీసుకున్నాను. టపుల్ అండర్స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నాకు ఏముందంటే ఒక టపుల్ ఉందనమాట. టపుల్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు, రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఐటమ్స్ ఇచ్చాను అనమాట. ఏమని ఇచ్చాను, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే ఐటమ్స్తో నాకేం చేశానంటే ఒక టపుల్ అనేది క్రియేట్ చేసేసుకున్నాను. దాంట్లో నేనేం చేద్దాం అనుకున్నాను 1 అనే క్యారెక్టర్ రావాలి, 3 అనే ఐటము, 5 అనే ఐటము, 7 అనే ఐటము, 9 అనే ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే కొంత భాగాన్ని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను కదా, వరుస క్రమంలో అంటే మనం తీసుకున్న టపుల్ ఏదైతే ఉందో దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఇంకొక పాయింట్ మధ్యలో ఉన్న డేటా అంతా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేస్తారు. మన దగ్గర ఉన్న ఒక టపుల్లో ఉన్న ఐటమ్స్ నుండి ఒక సింగిల్ ఇండివిజువల్గా ఉన్న ఒక ఐటమ్ని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు అనమాట. అలానే ఒక టపుల్ ఉంది, ఆ టపుల్లో బోల్డ్ అంత డేటా ఉంది. ఆ డేటాలో అక్కడక్కడ కొంత డేటాని మాత్రమే తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేస్తారు. ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పి స్క్వేర్ బ్రేసెస్ చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్ ఫస్ట్ నుండి తెచ్చుకోవాలనుకున్నా కూడా 0 అని ఇచ్చాను. తర్వాత ఎండ్ ఇండెక్స్ ఎంత నేను కౌంట్ చేసుకోలేదు, అందుకోసం నేను ఏం చేసి స్పేస్ ఇచ్చేసి లాస్ట్ వరకు కావాలి కాబట్టి కాలన్ పెట్టాను. ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ క్యారెక్టర్ రావాలి, తర్వాతది అవసరం లేదు, ఆ తర్వాత థర్డ్ క్యారెక్టర్ రావాలి, అందుకోసం నేను ఏం చేశానంటే స్టెప్ 2 అని పెట్టాను. అని పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే పార్ట్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు చూడు మీరేమైందో 1, 3, 5, 7, 9 అనేది రావడం జరిగింది. సపోజ్ దట్ ఇక్కడికి వెళ్ళి నేను స్టెప్ అనేది 3 పెట్టేశాను. అప్పుడు నాకు ఏమేమి వస్తుందో చూద్దాం. 3 అని పెట్టాను. పెట్టి చూస్తే నాకు ఏమైంది అంటే 1 అనేది వచ్చేసింది, తర్వాత 4 అనేది వచ్చింది,
తర్వాత 7 అనేది వచ్చింది. ఆ తర్వాత స్టెప్ 3 రిపీట్ అయ్యే వాల్యూ అనేది లేదు కాబట్టి ఆ డేటా మాత్రమే నాకు రావడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక టపుల్‌ని గనుక మనం క్రియేట్ చేయగలిగితే ఆ టపుల్‌లో నుండి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఎలా చేస్తామనే దాని గురించి ఈరోజు సెషన్‌లో మనం నేర్చుకున్నాం అనమాట. దీంతో మనకేమైందంటే ఎక్స్‌టెండెడ్ స్లైసింగ్ అనేది కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. దీంట్లో ఇంకెవ్వరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఎనీబడీ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అండ్ దిస్ కాన్సెప్ట్? లేదు కదా? ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.